హాయ్ అండి అందరికీ. మీకు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం అయితే మేము కూడా అందరిలాగే బయట అయితే వినాయకుడిని తెచ్చుకొని పూజించేవాళ్ళం. కానీ నాకు ఎందుకో ఇయర్ అయితే స్వయంగా నా చేతులతో అయితే వినాయకుడిని అయితే తయారైతే చేయాలనిపించింది. ఇంకా అందుకని చెప్పి నేనైతే బంక మట్టితో అయితే తయారు చేయడానికైతే ఇక్కడ కుదరదు అనమాట. ఎందుకంటే ఇక్కడ బంక మట్టే దొరకదు మా ఊర్లో. ఇంకా అందుకని చెప్పి నేనైతే పసుపు అలాగే మైదాని ఉపయోగించి అయితే ఈ వినాయకుడిని అయితే తయారైతే చేసేసాను. ఫస్ట్ టైం చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా తర్వాత అయితే నేను తయారు చేసా అని చెప్పి మా చిట్టి తల్లి కూడా వినాయకుడిని అయితే ఇక్కడ తయారైతే చేస్తుంది. మీరు కూడా చూసేయండి మా చిట్టి తల్లి వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వినాయకుడిని తయారు చేసిస్తే మా మమ్మీ అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయితే చేసేస్తుంది అనమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము దాని స్వామికి దండం పెట్టుకుని ప్రసాదం అవన్నీ తీసేసుకున్నాము. మా చిట్టి తల్లి చూడండి చిన్ని వినాయకుడికి ఎంత బాగా మొక్కుతుందో. నచ్చితే లైక్ చేయండి.